దేవుని రాజ్యానికి లేకపోతే దేవుని యొక్క సహవాసానికి దూరంగా ఉంటూ కొంతమంది ఈ సినిమాలకి సీరియళ్ళకి వీటికి దగ్గరగా లోకాశలకు దగ్గరగా పరిగెడుతూ ఉన్నారు. మన ఇంట్లో టీవీ కలెక్షన్లు ఫుల్గా ఉంటాయి. ఎందుకో తెలుసా? సీరియళ్ళు, సాయంత్రానికి సీరియల్ చూడాలి. ఏమంటే ప్రార్థనలో కొంతమందికి ఏడుపు రాదు, సీరియల్ చూస్తే భలే ఏడుపు వచ్చింది కదా. ప్రార్థనలో ఏడుపు రాదు. ప్రార్థనలో ప్రభువా పొద్దుగూకులు ఆ సిలువు నేను చూసేవాళ్ళే ప్రభువా అని ఏడుపు కూడా రాదు, కొంత ఏడుపు వచ్చింది. ఇక అదే సీరియల్లో కాస్త ప్రారంభించి కొంచెం ఆమె ఏడవనివ్వండి, శోకండాలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. అంటే ఏం చెప్తున్నానంటే మన స్పిరిచువల్ లైఫ్ని ఎలా కాపాడుకోవాలో జాగ్రత్తగా దాన్ని ఒకసారి ఆలోచించండి. కాస్త మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ముందుకు దాన్ని మనం నడిపించుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయవాకండి, వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయవాకండి, నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవాకు, మోసం చేయవాకు, యథార్థంగా నడటం నేర్చుకో. అది ఏదైనా కానీ పిల్లలారా, యవనస్తులారా తల్లిదండ్రులు మోసం చేయవాకండి, భర్తలారా భార్యలను మోసం చేయవాకండి. వాళ్ళకు కూడా ఈ పదం జాగ్రత్త. మోసపూరితమైన జీవితం క్రైస్తవులు మనం యథార్థంగా బ్రతకడానికి పిలిచారు. లేకపోయినా పర్వాలేదు, యథార్థతను కలిగి నివసించడం నేర్చుకోండి. దేవుడే నిన్ను పోషిస్తాడు, దేవుడే నిన్ను ముందుకు నడిపిస్తాడు. జాగ్రత్త. అన్యులతో సాంగత్యాన్ని జాగ్రత్త, దాన్ని విడిచి దేవుని దైవజనుల బిడ్డలతో, దేవుని పిల్లలతో సాంగత్యం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మన సహవాసం బలపరచబడిద్ది. మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ముందుకు నడవగలిగితే ఇంకా దేవుని బలమైన కార్యాలు నీ జీవితంలో అనేకమైనవి జరుగుతాయి. మనల్ని కూడా ప్రభు ప్రేమించి జీవము కలిగిన దేవుని సంఘంలోనికి చేర్చుకున్నాడు. ఈ చేర్చుకున్న మనం మరలా ఇతరుల సహవాసం, లోక సహవాసానికి వెళ్ళొద్దు. చెడిపోయే ప్రమాదాలు కదా, పూర్తిగా పాడైపోయే భ్రష్టత్వంలోనికి పోయే ప్రమాదాలు ఉంటాయి. కనుక వాటికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా, దేవుని రాజ్యాన్ని ప్రేమించేవారిగా, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా ఉండి ఇల్లోక సంబంధమైన వాటికి సాతానుగాడు ఏ కాడికి మన సమయాన్ని దొంగలించి, మన విశ్వాసాన్ని దొంగలించి, మన ఆత్మీయతను దొంగలించి చివరికి డొల్ల చేసి ప్రభు రాకడలో గాలికి ఎగిరిపోయేవాళ్ళగా ఉంచుతాడు. కనుక జాగ్రత్త. వాడి ఆలోచనలన్నిటిని తిప్పికొట్టడానికి ఖడ్గం ఒకటే వాక్యం. దాన్ని చక్కగా ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ఆత్మానుసారంగా నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే ఏదైతే నీకు అవసరం ఉందో, ఏదైతే నీ అక్రతకున్నదో అన్నీ తీసుకొచ్చి ప్రభు నీ పాదాల సన్నిధిలో నీ దగ్గర దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి పెడతాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక.